morning friends. So welcome to Ram CR Guru YouTube classes. So today I will explain coding and decoding top 25 questions. Explain cheyabothunnanu. So chudandi anta. So first question, if health is written as GSK ZDG, how will be north written as in that code? ఓకే, సో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా స్మాల్ రిమైండర్. సో టిల్ నౌ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ వెల్ విషర్స్ కూడా ఇది షేర్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసరికి టాప్ 25 క్వశ్చన్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్, స్కిప్ చేయకుండా 25 క్వశ్చన్స్ మీరు ఎండింగ్ వరకు కూడా వాచ్ చేయండి. సో మీకు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అన్ని టాపిక్స్ పైన ఫుల్ కమాండింగ్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్త్ HEALTH, హెల్త్ ఈజ్ రిటన్ యాజ్ GSK ZDG. ఓకే, okay, so this is the code, but actually for example if you want suppose if it is this code, so this all the letters can be written as in the reverse order. So what will become HTLAEH only, no? So then you write here GSK ZDG. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనకి హెల్త్ అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ని రివర్స్ ఆర్డర్లో రాసాను. రివర్స్ ఆర్డర్లో రాసి తర్వాత ఈ కోడ్ అనేది మెన్షన్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ H8 T20 L20 A27 E5 H8 G7 S19 K11 Z26 D4 G7. ఇఫ్ ఇట్ ఈస్ -1 రిలేషన్ వస్తుంది చూస్తారు. ఇక్కడ మనకి -1 రిలేషన్ అంటే ఇక్కడ నేను మీకు ఏమర్థమైందంటే ఫస్ట్ ఇన్ ద గివెన్ కోడ్ రిటర్న్ as in the reverse order. So this is the code of that. So then what is the relation? So similarly suppose if it is north ఉందండి, north. So if it is written as in the from north, reverse order లో రాద్దాం. రివర్స్ ఆర్డర్ లో రాస్తే ఏమవుతుంది HTRON. So now here H is 8, T is 20, R is 18, O is 15, M is 14. So now apply -1 relation ఉంది. -1 relation అంటే ఇక్కడ ఏమొస్తుంది 7, 19, 17, 14 and 13. 17 is G. ఓకే, విచ్ ఇస్ ద G ఫ్రమ్ అంటే సెకండ్ ఆప్షన్ అనేది వస్తుంది. చెక్ చేద్దాం. సో ఇక్కడ 19 వచ్చేసరికి S, ఇక్కడేమో Q వస్తుందండి, N, M. సో విచ్ ఇస్ ద ఆప్షన్ GSQ. NM is nothing but, so option 2 is the correct answer. చూడండి ఈ సమ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ నార్మల్గా ఇచ్చి ఇలా కోడ్ ఇచ్చేటప్పుడు ఫైండ్ అవుట్ చేయగలం. బట్ ఇన్ ద ఫస్ట్ పర్టికులర్ కోడ్ని మన రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత ఈ కోడ్ రిలేషన్ అనేది చూడాలి. అందుకని ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. సీ ది సెకండ్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ బ్రాట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ BROUGHT. Okay, UGHT. So brought is written as in the code of this. Suppose, so first you want to give write here SGFVAQN. Suppose if it is B2 R18 O15 U21 G7 H8 T20 S19 G7 F6 V22 A1 and again here Q17 and N is 14. But in the relations everything it will be different. So means particularly in the brought, the word of the brought, ఈ brought అనేది మనం పర్టికులర్గా ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేయాలంటే జంబ్లింగ్ మెథడ్స్లో ఉన్నాయి. ఇక్కడ ఎలా అంటే సపోజ్ ఇక్కడ 3 లెటర్స్ని ఇలా డివైడ్ చేసి అంటే జస్ట్ రిలేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందండి. సో ఇలా రివర్స్గా డివైడ్ చేసిన తర్వాత దిస్ బ్రో అనేది యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్లో రాయండి. సో నెక్స్ట్ 4 లెటర్స్ ఉన్నాయి చూసారా, ఇవి మనకి రివర్స్ ఆర్డర్లో ఇక్కడ రాయండి. సో ఎలా THGU అనేది రాయండి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఈ కోడ్ అనేది రాయండి సరిపోతుంది. ఓకే,
ఈ కోడ్ అనేది రాయండి. ఇక్కడ మనకి SGFVAQN. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే T20H8 G7 U21 B2 R18 O15. ఇక్కడ మనకి S19 G7 F6 V22 A1 Q17 అండ్ M is 14 అండి. చూడండి ఒకసారి, ఇట్ ఈస్ -1 రిలేషన్, -1 రిలేషన్, ఇక్కడ ఏముంది -1 రిలేషన్ ఉందండి, 3 లెటర్స్. 21 to 21 ఏముంది, +1 రిలేషన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 3 లెటర్స్ ఏమన్నాయి, ఇక్కడ -1 రిలేషన్. చూసారా లాజిక్ అనేది, మన ఫస్ట్ బ్రాట్ అనే వర్డ్లో ఫస్ట్ 3 లెటర్స్ అనేది లాస్ట్లో యాజ్ ఇట్ ఈస్గా రాయండి. UGHTని రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత THGU అనేది వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా కోడ్ అప్లై చేస్తే ఫస్ట్ 3 లెటర్స్ -1 రిలేషన్, నెక్స్ట్ 3 లెటర్స్ -1 రిలేషన్ అండ్ మిడిల్ +1 రిలేషన్ అండి. సో సిమిలర్లీ నాకు ఇప్పుడు ఏం కావాలంటే సుప్రీం, SUPREME అండి. సో సుప్రీం అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగే డివైడ్ చేస్తే ఫస్ట్ 3 డివైడ్ చేయండి, ఈ లాస్ట్ 3 అనేది రివర్స్గా రాయమని చెప్పాం కదా మనం, EMER రాశారు కదా. నెక్స్ట్ SUP అనేది యాజ్ ఇట్ ఈస్గా రాయమని చెప్పాను, SUP. సో ఇక్కడ మిడిల్ ఇలా డివైడ్ చేస్తే మీకు ఇక్కడ ఏం చెప్పాము, రిలేషన్లో -1 -1 -1 +1 -1 -1 దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఎలా వస్తుందంటే E is 5, M is 13, E5, R18, S19, U21 and P16. So now it is 4 is nothing but D, 12 is L. Okay, DL అంటే మనకి 3 and 4 are wrong answers. And again next it is D is 4. So D is 4. Next again here 18 plus 1 is 19 is S. Again it is 18 is R and the second option is the correct, first one is also wrong. And next it is 20 means it is T and 16 minus 1 and 15 is nothing but O only. So this is 18, this is 20 and this is 15. So this is the final result. Clear everybody? So this is also one of the important question for coding and decoding. Okay. In a certain code language, here what is given? Here ALMIREH, Alamara. So that is coded as BNPMW0. So now what is the relation between them? So now actually this all the relation, all the letters is nearby the corresponding letters, maybe it will be. So that's why give numbering A1, L12, M13, I9, R18, A1, H8, B2, M14, P16, M13, W23, G7 and O15. So if it is +1, +2, +3, +4, +5, +6 and +7 relations will be. So now here which word would be written as in the form of, so this is nothing but example for decoding friends, DNR WLUA friends. So now we have D4, N14, R18, W23, L12, U21 and A1 only. Suppose if it is, so this reverse order means here A means A1 is nothing but 27 I am taking. So now if it is here +1, +2, +3 relation means in this decoding method you consider as reverse process -1, -2, -3, -4, -5, -6, -7 only. So now if it is 4 minus 1 is nothing but 3. 3 is C and C. C means in this second and third are wrong. First letter started with C means 1 and 4 may be answers. And again 14 minus 2. మనం ఇలానే చెక్ చేయాలి ఎగ్జామ్స్లో వచ్చేసరికి ఈ మొత్తం చేసుకుంటూ ఉంటారు, నో నీడ్. సో ఫస్ట్ లెటర్ is C. C ఫస్ట్ లెటర్తో ఆప్షన్స్ అంటే ఓకే 1 and 4 may be. So 14 minus 2 is nothing but 12. 12 is L. Yes, fourth one is the answer. No need to first one. No need to check this all those things. Okay, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే రిమైనింగ్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇది OSGOT అనేది మనకు వస్తుందండి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో దట్స్ ఫోర్త్ వన్ ఈస్ ద నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ రెడ్ ఈస్ కోడెడ్ యాజ్, ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, రెడ్ ఈస్ కోడెడ్ యాజ్ 6, 7, 20. సపోజ్ ఇలా మనం లెటర్స్ని డివైడ్ చేస్తాం అనుకోండి, 6 ఏమో 20కి రిలేటెడ్, 6 ఏమో 7 ఏమో 5 ఈకి రిలేటెడ్ అండ్ 6 దీనికి రిలేటెడ్, ఇలా నియర్ బై ఉంది, చెక్ చేస్తారా? ఇప్పుడు మనకి ఎలా అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఈ లెటర్స్ని మనం రివర్స్లో రాద్దాం, DER. ఇప్పుడు ఈ యొక్క కోడ్ రాసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, 6, 7, 20. D అంటే 4, E అంటే 5, R is 18. ఇక్కడ వచ్చేసరికి +2, +3 అండ్ ఇక్కడ కూడా +2 అండ్ +2 రిలేషన్ అనేది ఉంది.
సో సిమిలర్లీ మనం గ్రీన్ కూడా అలానే చేద్దామా. సో గ్రీన్ వచ్చేసరికి కూడా మనకి రివర్స్ ఆర్డర్లో రాసాం అనుకోండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది NEERG. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ N14 E5 R18 G7. ఇక్కడ ఏమొస్తుందంటే +2 +2 +2 +2 and +2 రిలేషన్ 16 7 7 29. 16 ఈజ్ P. ఎందుకంటే మనకి ఇంకా అవసరం లేదు. 1677209 1677209 ఈజ్ ద ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, బ్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు 23 అంటే ఎలా వస్తుందో చూద్దాం. సపోజ్ B is 2 A is 1 T is 20. 2 + 1 + 20 is nothing but 23. Suppose cat is equals to 24. So 3 + 1 + 20, it is nothing but 24. Suppose similarly ball I want. Ball means here B is 2 A is 1 L is 12 + L is 12. So that is nothing but answer will become 24 + 3 is nothing but so 27. See sixth question. If it is go is equals to 32 and she is equals to 49 and sum is asking andi. Suppose if it is go is equals to 32 ante G7 O15 ante plus equals to 22 will come, which is not 32. So but ఇక్కడ రిలేషన్ ఏం అప్లై చేయాలంటే మనం suppose if it is z is equals to 1, y is equals to 2 and x is equals to 3 and so on. Similarly like as B is equals to 25, A is equals to 26. ఈ ప్రాసెస్ లో మనం అప్లై చేస్తాం అనుకోండి. సో now how is G will come. So G is nothing but this G letter will come 20 in the reverse order and again O will come is 12, so then will become 32 అండి. సో ఇలా మనం రాసుకునేటప్పుడు ఇలా మనకి G అనేది ఎక్కడ టచ్ అవుతుందంటే G అనేది ఏమో 20 వస్తుంది, అలాగే O అనేది 15 వస్తుంది. సో సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ షీ వచ్చేసరికి కింద రివర్స్ ఆర్డర్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 8 + H is 19 సో ఇక్కడ మనకి H is 19 E వచ్చేసరికి ఏంటంటే E వచ్చేసరికి 22 వస్తుంది. సో దట్ వాల్యూ విల్ బికమ్ 49 అండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్. So sum is equals to what is the answer? Suppose if it is 8 + 12 plus, but again what is M? So M is nothing but 14 plus E is nothing but 22. So then what is the answer will become? So that answer is just you add for this, you will get 56. So that answer option 1 is the correct one. So actually in this all the letters reverse order. So you go for following this process. సో దాన్ని ఒకసారి మనం ఇలా Z to A వరకు రాసిన తర్వాత ఆ నెంబర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి, మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. 7th క్వశ్చన్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి డ్రైవర్ ఈక్వల్స్ టు 12, పెడెస్ట్రియన్ 20 అండ్ యాక్సిడెంట్ 16. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కార్? సో సింపుల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ డ్రైవర్ దిస్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆర్ ఈక్వల్ టు 6 అండి. సో 6 × 2 then only will get 12. Suppose if it is pedestrian, so number of letters are equals to 10. So 10 × 2 is equals to 20. Suppose accident, the number of letters are 8. 8 × 2 is equals to 16. So next I want car. Car means your number of letters are 3. 3 × 2 is equals to, you will become 6. So that answer will become 6. Is very much. Next question friends. Delhi is coded as 73541. Suppose if it is Delhi is coded as 73541 and again so Kolkata is coded as something. And what is Calicut? So actually these numbers are given means, but these letters and this numbers is not be related. So but how it will be related means this is called as direct letter coding. Means if it is D letter is 7 and E letter is 3, L letter is 5, H letter is 4, I letter is 1. So similarly in this Calicut also same as it is will be. So next I want here Calicut. I want Calicut. Suppose if it is C means what and what is the code of C? 8. A code is 2. L code is 5 and so next నాకు కావాల్సిందంటే I code ఇక్కడ ఏముందండి 1. I code is 1. Suppose 8251 relation 8251 ఎక్కడ ఉందండి? only third one is the answer. So remaining suppose C again C వచ్చేసరికి 8 వస్తుంది. అగైన్ నెక్స్ట్ U కావాలండి నాకు. U కావాలంటే ఇక్కడ లాస్ట్ నుంచి 4 అంటే U అంటే 9 వస్తుంది.
అలానే ఇక్కడ టీ అంటే మనకు 6 అండి. సో దట్ ఈస్ ద ఫైనల్ కోడ్, దట్ ఈస్ ద థర్డ్ వన్ ఈస్ ద ఆన్సర్. సి వన్స్ నైన్త్ క్వశ్చన్ ఈస్, so actually here 2 is equals to 5, 4 is equals to 9, 6 is equal to 39, 10 equal to how much? Suppose if it is 2 is equals to 5, how will become? So the 2 is equals to 5 is nothing but 2 is equals to 5. What is the relation? Means if it is 2 square plus 1, then only you will get 5. Suppose if it is 4 is equals to 18, means here like as here what will come, and again here what is 1 means this 2 by divided by 1, actually half of 2 is 1. So 4 equal to 18 means here 4 square plus in the 4 half of the 4 is 2, so that's why that value will become 18. Suppose next 6 is equals to 39, so 6 square plus that 6, so half of the 6 is 3 only, so that will become 39. Suppose if it is 10 is equals to how much? I want 10 is equals to how much means here 10 square plus, but half of 10 is nothing but 5, so that is nothing but 105, so that answer will become 105. So option 4 is the answer. Coding and decoding questions 10 and 11. So most what is the answer means that is option D, and wrote option C. So once you refer based on this R.S. Agarwal page number 229. So then these two questions will be based on the matrix matching will be. మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ వచ్చేసరికి నేను సెపరేట్ వీడియో అనేది మీకు చేస్తాను. ఇప్పుడు మనకి వీడియో లెంతీ అవుతుంది కాబట్టి ఇది మనకి షార్ట్ ఫామ్లో మీకు ఆన్సర్స్. క్వశ్చన్ ఈస్ బిలాంగ్స్ టు సబ్స్టిట్యూషన్ కోడింగ్ ఫ్రెండ్స్. ఓకే, సో a train is called as bus is called as tractor is called as car is called as scooter is called as bicycle is called as moped. So which is used to fluff a field అంటే దున్నటం, fluff a field. So fluff a field means you are using with the tractor. So what is the tractor code is car, so that answer will become car. So that is answer is very simple for substitution coding friends. Okay, next 13th question is, in a certain code language sun shines brightly, brightness something, houses are brightly lit, something code is there, and again light comes from sun, and again now for these type of codes are given here. What is the codes for sun and brightly? They are asking. So how to find out the particular codes means, suppose if it is ఇక్కడ ఈ మూడిట్లో ఏదన్నా మనకి కామన్గా ఉందంటే, సపోజ్ ఇక్కడ చూస్తారా మనకి బ్రైట్లీ అంటే 1 and 2లో బ్రైట్లీ కామన్గా ఉంది. సో ఈ రెండింటిలో కూడా కామన్గా ఉండేది ఏంటంటే బిఏ బా అంటే కోడ్ ఆఫ్ బ్రైట్లీ వచ్చేసరికి మనం బా అని చెప్పొచ్చు. సో అలానే నెక్స్ట్ సపోజ్ 1 and 3 వాట్ ఆర్ ద కామన్. సపోజ్ ఇక్కడ 1 and 3 వచ్చేసరికి సన్ కామన్గా ఉంది, మనకి సన్ అనేది కామన్గా ఉంది. అంటే 1లో ఎల్ఓ ఎస్యుఎల్, ఇక్కడ 3లో వచ్చేసరికి డోపి కేయూపి ఎల్ఓ ఎన్ఆర్ఓ మీన్స్ ఎల్ఓ ఈజ్ ద కామన్ వర్డ్. సో దట్స్ వై సన్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ వర్డ్ ఈస్ ఎల్ఓ లో. సో బా లో మీన్స్ ఇన్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, మనకి అడిగింది ఓన్లీ సన్ను అలానే బ్రైట్లీ అడిగాడు కాబట్టి సో ఈ రెండింటి కోడ్స్ తీసుకున్నాం. మనం బా అండ్ ఎల్ఓ అనేది మన పర్టికులర్గా కోడ్స్గా మనం చెప్పచ్చు. ఓకే, దిస్ ఈజ్ డిస్పర్సింగ్ మెసేజ్ వర్డ్ కోడ్స్ మెథడ్ ఫర్ ద కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్స్ 14 and 15. In a certain code language, so MX something it will be. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసరికి పర్టికులర్ ఒరిజినల్ వర్డ్స్ పర్టికులర్ కోడ్స్ అనేవి ఇచ్చాడు. సో వీటిలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏదైనా కామన్గా ఉన్న వర్డ్స్ ఏమైనా ఉన్నాయా. సో గుడ్ ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ 3 ఏమైనా కామన్గా ఉన్నాయనేసి అంటే 1 and 2 వచ్చేసరికి మన గుడ్ అనేది కామన్గా ఉంది. సో దేర్ ఇస్ నో గుడ్. సో ఫస్ట్ 1 and 2లో కామన్గా ఉన్నది ఏంటి? సో ZCI ఉంది కదండి. సో మనకి ఇక్కడ ఏంటంటే కోడ్ ఆఫ్ గుడ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ZCI అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ వాట్ ఆర్ ద కామన్ అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ సపోజ్ ఇక్కడ 2 and 3లో మనకి కామన్గా ఉన్నది ఏంటంటే గర్ల్ కామన్గా ఉందంటే ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటంటే COS అనేది కామన్గా ఉంది. అంటే ఇక్కడ ద కోడ్ ఆఫ్ గర్ల్ ఈజ్ COSగా మనం చెప్పొచ్చు. సో సిమిలర్లీ ఇంకేదన్నా కామన్గా ఉన్నాయేమో అనేది చూడండి ఒకసారి.
సో ఇక్కడ గర్ల్ అనేది ఇక్కడ కూడా గర్ల్ కామన్గా ఉంది, 3 అనేది ఇక్కడ కూడా COS అనేది మనం మెర్జ్ చేసాం. సో నెక్స్ట్ అలానే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 1 and 4లో మనకి ఏంటి లిటిల్ అనేది కామన్గా ఉందండి, లిటిల్. సో లిటిల్ అనేది 1 and 4లో కామన్గా ఉన్నది. 1 and 4లో కామన్గా ఉన్నది ఏంటంటే DAS దాస్. ఓకే, సో DAS ఈజ్ ద కామన్. సో 1 and 4లో DAS కామన్గా ఉంది. సో నెక్స్ట్ అలానే నెక్స్ట్ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే FROCK ఫ్రాక్. సో ఇక్కడ మనకి ఇన్ దిస్ ఫస్ట్ వన్లో వచ్చేసరికి ఏంటంటే ఈ రెండు డిసైడ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఫ్రాక్ ఓన్లీ సింగిల్ వర్డ్ అనేది పెండింగ్ ఉంది. అలానే ఇక్కడ MXY అనేది కూడా మనకి పెండింగ్ ఉంది కాబట్టి సో దట్ ఫ్రాక్ ఇస్ కోడ్ యాజ్ MXY. కోడ్ ఫ్రాక్ ఇస్ MXY. బట్ ఇన్ ద ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ZCI DOS NVG అనేది మనకి ఇక్కడ MXY ఆన్సర్ అనేది లేదు కాబట్టి మనకి 4th ఆప్షన్ నన్నుగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గుడ్ ఆల్రెడీ దాస్ ZCI అనేది మనకి కామన్గా వర్డ్స్ అయిపోయినాయి. సో ZCI దాస్ వచ్చేసరికి ఇక్కడ కామన్గా ఉన్నాయి కదా, అది అవ్వాల. కాబట్టి ఫ్రాక్ కోడ్ వచ్చేసరికి MXY మనకు ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ అనేది సో మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ superfluous and can be so dispensed with while answering the above question means, but in this all those for ABCD, but in the all the words in the particular words, but which is but not using for a particular the question. So particular the question which is not using means obviously in this third one only, the C that is never used. So that's why so the option 3 is the correct friends. Okay, so next question. So next passage type question 16 to 17 in a certain code language. Okay, something in this particularly these numbers are given, something words are given means this is the example for the dispersing number message word codes. Okay, so now here simply if it is the brown dog frightened the something, it will be suppose if it is which is the more times are repeated word అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్లో మనకు 2 times దా అనేది రిపీట్ అయ్యిందండి, మరి ఇక్కడ 1 కూడా మనకి 2 times రిపీట్ అయ్యి ఉంది. సో సిమిలర్లీ ఇక్కడ దా ఉంది, ఇక్కడ అన్నిట్లో కూడా మనకి దా అనేది రిపీట్ అయ్యి ఉంది. సో ఇక్కడ 1 కూడా అలానే రిపీట్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ద కోడ్ ఆఫ్ దా ఈజ్ 1, ద కోడ్ ఆఫ్ దా ఈజ్ 1గా చెప్పాము. అలానే నెక్స్ట్ సో సిమిలర్లీ ఇంకా మన నెక్స్ట్ రిపీటెడ్ ఏంటంటే 1 and 2లో మనకి ఇక్కడ ఏమున్నాయంటే సపోజ్ ఇక్కడ క్యాట్ అనేది మనకి 3 times రిపీట్ అయింది చూసారా, క్యాట్ అండ్ అగైన్ క్యాట్. సో ఫస్ట్ 3లో రిపీటెడ్ వచ్చేసరికి ఏమన్నదో చెక్ చేసుకోండి. ఫస్ట్ 3లో రిపీటెడ్ వచ్చేసరికి ఇక్కడ 2 అనేది ఇక్కడ లేదు, 3 లేదుగా. నెక్స్ట్ 6 అనేది రిపీటెడ్ ఉందండి, 6 అనేది ఫస్ట్ 3లో రిపీటెడ్ ఉంది కాబట్టి ద కోడ్ ఆఫ్ క్యాట్ ఈ 6. ఇలానే చెక్ చేసుకుంటూ పోవాలి. సో ఫర్ మైండ్ కాలిక్యులేషన్తోనే వెళ్ళాలండి. సో నెక్స్ట్ అలానే సపోజ్ వచ్చేసరికి ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి 1 and 2లో మనకి రిపీటెడ్ వచ్చేసరికి ఫ్రైటెండ్, అలాగే ఇక్కడ కూడా ఫ్రైటెండ్. సో 1 and 2లో రిపీటెడ్ వచ్చేసరికి ఉన్నాయి, 1 and 2లో మనకి రిపీటెడ్ వచ్చేసరికి ఓన్లీ 8 ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రైటెండ్ అండి. సో ఫ్రైటెండ్ కోడ్ ఈజ్ 8 అనేది మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ అలాగే సంథింగ్ వాట్ ఆర్ ద సంథింగ్ అదర్ రిపీటెడ్ అనేది ఒకసారి చూస్తే సపోజ్ ఇక్కడ బ్రౌన్ ఉంది, వేర్ ఇట్ విల్ బి బ్రౌన్. సో ఇక్కడ మనకి చూసారా 1 అలానే 3లో బ్రౌన్ అనేది ఉందండి, 1లో 3లో మనకి రిపీటెడ్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటంటే 2. సో దట్స్ ద కోడ్ ఆఫ్ బ్రౌన్. ద కోడ్ ఆఫ్ బ్రౌన్ అనేది మనం 2గా చెప్పాము. సో నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ సపోజ్ ఇక్కడ డాగ్ ఉందండి. సో డాగ్ అనేది ఇంకెక్కడ ఉందో చెక్ చేసుకోవాలి మనం. సో డాగ్ అనేది 1 4లో ఉందండి, 1 4లో ఉందంటే ఇక్కడ 3 ఉందంటే 4లో కూడా 3 ఉంది కాబట్టి సో ద కోడ్ ఆఫ్ డాగ్ వచ్చేసరికి మనం 3గా చెప్పొచ్చు మనం. ఓకే, సో అలానే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ర్యాన్ అనేది కనిపిస్తుంది చూసారా, 2 and 4లో మన కామన్ వర్డ్ వచ్చేసరికి ఏంటంటే ర్యాన్. సో ఇందులో కామన్గా ఉన్న నెంబర్ ఏంటండి 4. దట్స్ వై ద కోడ్ ఆఫ్ ర్యాన్ ఈజ్ 4. ఇలాగే మనం చెక్ చేసుకుంటూ పోవాలి, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ అలానే సంథింగ్ ఇన్ ద సెకండ్లో ఓన్లీ ఎవే ఇస్ ద పెండింగ్. ఇక్కడ కూడా ఒకే ఒక నెంబర్ ఉంది,
అది అనేది 5 అనమాట. సో దట్స్ ద కోడ్ ఆఫ్ అవే. కోడ్ ఆఫ్ అవే అనేది 5 అండి. సో నెక్స్ట్ ఇందులో అన్నింటిలో కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి వజ్ అనేది పెండింగ్ ఉంది. వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ పెండింగ్. వజ్ కోడ్ ఈజ్ 7 అనేది మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అంటే చూడండి 16th వన్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద డాగ్ వాజ్ ఫ్రైటెండ్? ద డాగ్ వాజ్ ఫ్రైటెండ్ అంటే ఫస్ట్ మనకి ఏముంది? ద అంటే 1, డాగ్ ఈజ్ నథింగ్ బట్ 3 అండ్ వజ్. వాట్ ఈస్ ద వజ్ కోడ్? వజ్ కోడ్ ఈజ్ 7 అండ్ ఫ్రైటెండ్ ఈజ్ 8. సో 1378 1378 ద డాగ్ వాజ్ ఫ్రైటెండ్ అంటే 1378 అనేది మనకు కావాలండి. ఎక్కడైనా మనకి 1378 లేదు కాబట్టి ఆప్షన్ 4 ఇది కూడా మనం నన్ ఆఫ్ దీస్గా మనం చెప్పొచ్చు అండి. ఓకే, సో ఇది మనకి డిస్పర్సింగ్ నెంబర్ మెసేజ్ వర్డ్ కోడ్స్ అనేది మనం చెప్పొచ్చు. ఇలానే దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ సో 17th క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బ్రౌన్ అండి? ద కోడ్ ఆఫ్ బ్రౌన్. సో కోడ్ ఆఫ్ బ్రౌన్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. కోడ్ ఆఫ్ బ్రౌన్ ఈజ్ 2 కాబట్టి సో ఫస్ట్ వన్ అనేది ఆప్షన్గా మనం చెప్పొచ్చు అండి. ఓకే, ఇలా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ప్యాసేజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మన మిక్స్డ్ జంబుల్డ్ కోడింగ్లో ఇలా మన 2 పాసేజెస్ అనేవి ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనకి పర్టికులర్గా ఒకసారి మీరు రిఫర్ చేయాల్సింది ఆర్ఎస్ అగర్వాల్ పేజ్ నెంబర్ 249 రిఫర్ చేయండి. అలాగే దాన్ని బేస్ చేసుకొని లివర్ తర్వాత సైకిల్ అనేది 2 క్వశ్చన్స్. అది B1 సైకిల్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అవుతుంది. సో వీటికి నేను మళ్ళీ సెపరేటెడ్గా మీకు అనేది వీడియోస్ అనేవి నేను తర్వాత నేను చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అలాగే ఆర్ఎస్ అగర్వాల్ పేజ్ నెంబర్ 254లో మనకి ఆర్ఎస్ అగర్వాల్ బేస్ చేసుకొని ఇక్కడ సోప్ అంటే ఆప్షన్ బి, ట్రేస్ ఆప్షన్ సి, క్రియేట్ ఆప్షన్ డి, క్యూర్ ఆప్షన్ ఏ అండ్ ఈజీ ఆప్షన్ సి. సో వీటి మీద కూడా పర్టికులర్గా ఆల్రెడీ దీని యొక్క వీడియో నేను ఆల్రెడీ చేయటం జరిగింది. మన ప్లేలిస్ట్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్లేలిస్ట్ చెక్ చేయండి ఒకసారి, దీని మీద మనకు ఉంటుంది. సో వీటిపైన నేను ఈ 249 పేజ్ నెంబర్ పైన మళ్ళీ ఒక వీడియో అనేది చేస్తాను. ఓకే, ఇలా మనకి 24 వరకు కూడా వీటి యొక్క ఆన్సర్స్ అనేది చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మన కోడింగ్ అండ్ డీకోడింగ్ టాప్ 25 క్వశ్చన్స్ లో మన లాస్ట్ క్వశ్చన్ మనకి ACNE మనకి ఇక్కడ కోడ్ ఏమి ఇచ్చాడో చెక్ చేయండి. కోడ్ వచ్చేసరికి ఏంటంటే 3, 7, 29, 11 ఇచ్చాడండి. అంటే ఇక్కడ మన కోడ్ ఆఫ్ E అనేది 3 ఇచ్చాడు, అలాగే C అనేది 7 ఇచ్చాడు, E అనేది 11 ఉందంటే వీటన్నిటికీ కలిపి ఒక రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే సపోజ్ ఇలా మనం కొన్ని లెటర్స్ తీసుకుందాం. ABCDEFGHIJKLMNO. సపోజ్ ఫస్ట్ 15 లెటర్స్ నేను తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏ అనేది 3 ఉందండి, అలాగే ఈ లెటర్ వచ్చేసరికి ఏంటంటే 11, అలాగే సి వచ్చేసరికి 7 ఉందండి. అంటే ఇక్కడ 3కి 3, 7, 11 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్లో మనకి ఇక్కడ నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటంటే ఇక్కడ 5ఏగా, ఈ రెండింటి బిట్వీన్ ఆడ్ నెంబర్ 9ఏగా. అంటే ఇది 13, 15, 17, 19, 21, అలానే 23, 25, 27, 29, 31 ఇలా వస్తుంది అంతే కదండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఏం కావాలి? బాయిల్ కావాలి. సో బి ఎక్కడ ఉందండి? రౌండ్ అప్ చేద్దాం. బి అంటే 5. ఓ ఎక్కడ ఉందండి? 31. ఒకసారి అబ్జర్వ్ చేయాలి మనకు ఆప్షన్స్ కూడా 5, 31 అంటే సో దీస్ 2 ఆర్ ద రాంగ్ ఆన్సర్స్. 5, 31 అంటే నెక్స్ట్ వచ్చేసరికి అలాగే ఐ అండి. ఐ వచ్చేసరికి అంటే 19 ఉంది. 19 అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్, మనం 4th ఆప్షన్ చెప్పొచ్చు. అలాగే ఎల్ వచ్చేసరికి ఏంటంటే 25 అంటే 5, 19, 5, 31 అలాగే 19 and 25. సో దట్ ఈస్ 4th వన్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడతో మనం టాప్ 25 క్వశ్చన్స్ అనేది సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోగలిగాము ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వన్ మోర్ విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఏదన్నా పర్టికులర్గా ఒక పర్టికులర్ టాపిక్లో మీకు డౌట్స్ ఉన్నదంటే మనకి కామెంట్ రూపంలో మీరు నాకు చెప్పారనుకోండి, నెక్స్ట్ ఆ పర్టికులర్ వీడియో అనేది మీకు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలానే మీరు ఈ వీడియోని మనం
మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఫార్వర్డ్ చేసి సో మన ఛానల్ని డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో సమ్ అదర్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. సో అంటిల్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.